మేరా దేశ్ పహలే ప్రోగ్రాం గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ జనరల్ సెక్రటరీ వేముల అశోక్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. ఇప్పుడు మేరా దేశ్ పహలే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. దీంట్లో మీకు అత్యంత ఇష్టమైనది ఏ కాన్సెప్ట్ మీకు బాగా నచ్చింది? మేరే దేశ్ పహలా అనే ఈ సన్నివేశాలలో మొత్తం చూస్తే భారతదేశం కోసం సేవ చేసిన నరేంద్ర మోడీ గారు తను చిన్నతనం నుంచి వెళ్ళి ఏదైతే టీ అమ్మినప్పటి నుండి వెళ్ళి ఇప్పటి వరకు కూడా దేశానికే ఆయన పూర్తిగా బాధ్యతనిచ్చిండు. ఆయన సొంతంగా ఎక్కడ కూడా నా పేరు అనేది లేకుండా స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేస్తున్న దానికే మేరా దేశ్ పహలా అనే ఒక టైటిల్ తీసుకురావడం అది చాలా సంతోషమైనది. దాన్నే అందరూ కూడా ఇక్కడున్న యువతలు కావచ్చు లేదా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశం కోసం నేను త్యాగం చేస్తా, దేశమే ముఖ్యం, నా కుటుంబం తర్వాత పార్టీ తర్వాత దేశమే ముఖ్యం, ఈ దేశం కోసం అందరు కలిసి పనిచేయాలనే ఒక కాన్సెప్టు అది నాకు చాలా బాగా నచ్చింది. హైటెక్స్లో మేరా దేశ్ పహలే అనే కార్యక్రమాన్ని మేమందరం వీక్షించడం జరిగింది. అందులో సన్నివేశాలు చూసినప్పుడు మా మనసుకు అనిపించింది ఏంటంటే భారతదేశం ముందు నా దేశమే ముందు అనే ఒక విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క జీవిత చరిత్రను మేము చూడడం జరిగింది. ఆయన ప్రయారిటీ మొత్తం కూడా దేశం కోసమే ఇస్తుండు కాబట్టి ఈ దేశంలో ఆయన పుట్టినందుకు గర్వపడుతూ ఈ దేశాన్ని ప్రేమిస్తున్న యువకులందరూ కూడా ఆయనను ప్రేరణగా తీసుకొని మన దేశాని కోసం సేవ చేయాలనే ఒక ఆలోచనతోని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి బయటకు వెళ్తున్నారు కాబట్టి బయటకు వస్తున్నారు. మరి నేను కూడా అందులో ఒక కార్యకర్తగా ఒక వ్యక్తిగా నేను చూసిన సందర్భంగా చెప్తున్నా. నరేంద్ర మోడీ జీవిత చరిత్ర మనందరికి కూడా ఆదర్శం. త్యాగం చేసినటువంటి ఆ గొప్ప మహనీయునికి పాదాభివందనాలు చేస్తూ భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవి నాయక్ గారు ఉన్నారు. అని ఇప్పుడు మొత్తం ప్రధానమంత్రి గురించి మొత్తం చెప్పారు. ఎట్లా ఉంది ప్రోగ్రామ్, ఏ విధంగా ఉంది? ఇప్పుడు అప్కమింగ్ మీలాంటి యంగ్ లీడర్స్కు ఎట్లా ఉపయోగపడుతుంది? అది ఎట్లా ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకోవాలి? నరేంద్ర మోడీ గారి యొక్క జీవిత చరిత్ర ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా, అంటే మేమే చిన్ననాటి నుంచి నరేంద్ర మోడీ గారిని చూస్తున్నటువంటి ఒక భావన ఏర్పడ్డది. మనోజ్ ముంతాషిర్ గారు వారు ప్రదర్శించినటువంటి ఆ యొక్క నాటక ప్రదర్శన అది ఒక సినిమా హాల్లో చూసినా కానీ కూడా వారి యొక్క జీవిత చరిత్ర ఎంతవరకు మనకి అర్థమవుతుందనే విషయం తెలియదు. కానీ ఈ లైవ్లో ఏదైతే లైవ్ టెలికాస్ట్ అయినటువంటి లైవ్ యాక్టింగ్ ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా ఉంది. నరేంద్ర మోడీ గారు చిన్ననాటి నుంచి వారికి సంబంధం ఒక చిన్న ఉదాహరణ చెప్పిండు. వారు జాతీయ జెండా ఎగరేస్తున్నటువంటి క్రమంలో ఒక ముడి పడుతుంది ఆ జెండాకు సంబంధించి. ఆ ముడి దించేటువంటి క్రమంలోనే భారత మాత ముద్దు బిడ్డగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రస్తావన అక్కడ ప్రారంభం, అక్కడి నుంచి సంఘము, అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ, వారు కన్నటువంటి కళలన్నీ కూడా ఈరోజు ఈ దేశం పట్ల వారికి ఉన్నటువంటి భక్తి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చాలా క్షుణ్ణంగా చాలా క్లుప్తంగా వివరించినటువంటి మనోజ్ ముంతాషిర్ గారికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క జీవితము ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది అంటారంటే వారు నిత్యం ఈ దేశం కోసమే, వారి యొక్క జీవితం మొత్తం కూడా ఈ దేశం కోసం, ఈ దేశాన్ని వికసిత్ భారత్గా నిర్మాణం చేయాలనేటువంటిది ప్రపంచ దేశాలన్నిటితో ఒకవైపు పోటీ పడుతూ ఈ దేశానికి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్షుణ్ణంగా చూపించారు. కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. हम वैसे राजस्थान से हैं और यहाँ पे बिजनेस करते हैं कंप्यूटर का. मनोज मुंतशिर जो यहाँ के प्रेजेंटर थे आज, उनके हम हमेशा से फ़ैन हैं और उनका हर प्रोग्राम हम लाइव नहीं देख पाते थे. आज हमें हैदराबाद में मौका मिला और हम यहाँ आए, बहुत अच्छा लगा. हमेशा उनको यूट्यूब पे देखते थे, आज लाइव देखा, बहुत अच्छा लगा. और उससे भी अच्छा ये लगा कि उन्होंने हमारे देश के प्रधानमंत्री यशस्वी श्री नरेंद्र मोदी जी के बारे में उनका पूरा जीवनी बताया. उनका बचपन से लेके उन्होंने जो भी संघर्ष किए, कैसे वो एक गरीब परिवार से उठकर और इतना संघर्ष करके और आज जो देश के प्रधानमंत्री बनते हैं, उनकी पूरी कहानी उन्होंने जो बताई है. हालांकि यहाँ पे हिंदी में बताई है तो काफ़ी लोगों को नहीं आती थी, फिर भी हमारे तेलुगु भाई जो आए और उन्होंने आनंद लिया. और उनको हो सकता है हिंदी समझने में थोड़ी बाधा हुई हो, लेकिन फिर भी सबको जितना समझ में आया, और हम तो जैसे हिंदी बेल्ट से हैं तो हमें सब कुछ समझ में आया, बहुत आनंद आया. और हम जिन्होंने भी ये कार्यक्रम रखा है उनको हम तहे दिल से धन्यवाद कहते हैं. और मनोज मुंतशिर साहब का भी हम धन्यवाद करते हैं जो इधर तेलुगु भाषी राज्य में आकर जो हिंदी प्रोग्राम किया है. तो एक हिंदी के लिए भी गर्व की बात है और हम उनका बहुत बहुत
आभार व्यक्त करते हैं, धन्यवाद देते हैं। मुझे बहुत अच्छा लगा, मतलब क्या सीखा उसमें? मैंने सीखा कि हमारे देश के लिए हमें कुछ करना चाहिए। ఈరోజు ఏదైతే మేరా దేశ్ పెహ్లే అనే కార్యక్రమము సంగీతంతో పాటు నాటక రూపంలో కూడా చూపించడం అన్నది మన భారతదేశంలోనే ఏదన్నా సరే, ఏదన్నా మన ఉద్యమాలు వచ్చినా ఏదొచ్చినా కూడా నాటక రూపంలో చూపించి చేయటం అన్నది మన కల్చర్. ఆ కల్చర్ని ఈరోజు మన హైదరాబాద్ భాగ్యనగరంలో చేయటం చాలా అలా అని మన దేశ ప్రధాని గారు ఏదైతే చేశారో ఆ చేసిన పనులు మాత్రమే చూపించడం అన్నది కూడా ప్రజలకు తెలిసి ఒక్కొక్కళ్ళ భాష ద్వారా, ఒకళ్ళ రూపం పనుల ద్వారా, లేకపోతే ఒక నాటకం ద్వారా అర్థమవుతుంది ఏం జరిగింది మన భారతదేశంలో అని. దేశవ్యాప్తంగా కూడా ఈ మేరా దేశ్ పెహ్లే అనే ఇది సంగీత కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చూసి ఇలా మన దేశం ఇన్ని ఉన్నాయి అని కొంతమంది కొత్తగా తెలుసుకోవడం, తెలుసున్న వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఆ రోజు ఏం జరిగింది, మోదీ గారు ఏం చేశారు, అలాగే వాజ్పేయి గారు ఏం చేశారు, వీరందరూ కూడా మన దేశం కోసం ఏం చేశారు, అది ఏదైతే మనకు అక్కడ చెప్పడం జరిగింది, ఈ ఇండియా పేరే మార్చడం జరిగింది అని, ఒక అక్షరంలో ఎంత మార్పు వచ్చింది అన్నది స్పష్టంగా ఒక భాష కాదు, ఒక అక్షరంలో ఎంత మార్పు వస్తుంది అన్నది చూపడం అన్నది చిన్న విషయం కాదు. ఆ కళాత్మకతో ఈ మేరా దేశ్ పెహ్లే అన్నది ప్రతి భారతీయుడు మనసులోని మన దేశం కోసం, మన ధర్మం కోసం మనం ఉండాలి అన్న జాతీయభావం చూపించడంలో ఇది కూడా ప్రధాన భూమిక పాటిస్తుంది. జై భారత్.